ఎక్కడి దాకా అయినా తెగబడతాము. ధర్నాలు రేపటి నుంచి ప్రతిరోజు ప్రతి సర్కిల్ ధర్నాలు, రస్తారోకోలు, రేపు ఎల్లుండో నాయకులు కూడా పిలిచి ఏకతాటి నాయకుల ఇల్లు కూడా ముట్టడిస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి 16 గ్రామాల ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇంత భారీ ఎత్తున ప్రజలకు 16 గ్రామాల నుంచి కదిలి వచ్చారంటే కూడా అది వాళ్ళ మనోభావాల దెబ్బతీసేలా ఈ మండల విభజనలో గ్రామాలు చేర్పించడం వల్ల జరిగింది. దీనికి నాయకులు, ఆఫీసర్లు తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే గుడ్డిగా జరిగిందా అనేది ఇక్కడ సంశయమైన విషయం. కాబట్టి ఇక్కడ నాయకులు ఏమో ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, మరి ఇంకో నాయకుడు వస్తాడు, ఇంకో నాయకుడు. మేము రెగ్యులర్ గా ప్రతి ఊర్లో గ్రామాల వాళ్ళకి తెలిసింటది బాధ ఏదనేది. ప్రజలు రేపు తిరుగుబాటు చేస్తారు మా మీద. మీరంతా మీ రూలింగ్ మీదే కదా, ఏం చేస్తున్నారు మీరు? ఎమ్మెల్యే కాటికి పోలేదా, ఎంపీ కాటికి పోలేదా? మీరు గవర్నమెంట్ దృష్టి మీరు తీసుకోకుండా ఎట్లా చేశారనేది రోజు మమ్మల్ని నిలదీస్తున్నందువలన ఈ రోజు అంతా కూడా ఒక ఏకతాటి మీద ఈ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని ఒకే పిలుపు కోసం ఇంత భారీ ఎత్తున జనాభా వచ్చిందంటేనే నాయకులు అర్థం చేసుకోవాల్సిన విషయం దీన్ని బట్టి. ఎందుకంటే రాజకీయ నాయకులు గుడ్డిగా మిడిమిడి జ్ఞానంతోన ముందుకు పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు చూడండి, పెద్దారివాడ గ్రామం వాళ్ళు ఇప్పుడు ఇందాక ఆదినారాయణ వచ్చారు, మేము మీ ఊరు అడగలేదు అంటారు. మరి ఎవరు ఇచ్చారు? ఎవరు కలిపారు? ఆఫీసర్లు కలిపారా? గుడ్డి ఊక కలిపేసి సరే మీరు ఏమన్నా రంకాలండి, ఏమన్నా చేసుకోండి, గ్రామాల మధ్యన ఊరికొకరు వివాదాలు రేపొద్దున ఎక్కడ కనిపించుకోండి. ఇప్పుడు ఆదినారాయణ పక్కన పోతే కూడా మేము కూడా మాట్లాడుకున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఈ విధమైన పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడైనా నాయకులు అర్థం చేసుకుని ఆఫీసర్ల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అందరి ప్రజా సేకరణ ప్రకారం, లేకపోతే ఇట్లానే ఉంది గతంలో ఎట్లా ఉంది ఆదోని మండలం, ఆదోనిలో అన్ని గ్రామాలు అట్లనే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఒక మండలం తీసిపోయి కర్ణాటక బార్డర్లో ఉన్న గ్రామాలు ఈ గ్రామాలు తీసిపోతే మరి వాళ్ళు ఉవ్వెత్తలు ఎగిసిపడకపోతే ఏం చేస్తారు? ఈ రోజు యాక్చువల్ ఇంకా మేము పిలుపునివ్వలే, లేకపోతే రాజకీయ నాయకులు ఇల్లు ముట్టడించాలనే ఆలోచన ఉంది. కాబట్టి అంత దూరం రాజకీయ నాయకులు తీసుకోకూడదని ఈ మీడియా ద్వారా కూడా మీరు అర్థం చేసుకుంటే ఇదే 16 గ్రామాల నాయకుల్ని, ప్రజల్ని పిలిపించి ఏదో ఒకటి ఆ మండలం ఆదాయం ఒక్కటే సింగల్ గా ఉండేదా, లేకపోతే ఇంకో మండలం చేసి 3 మండలాలు ఏదో ఒకటి అన్ని గ్రామాల వాళ్ళకి ఎక్కడెక్కడైతే సౌలభ్యం ఉంటుందో ఆ విధంగా చర్చ కూర్చోరండి. ఇక్కడ ఉండేది ఏమండి, ఓన్లీ రూలింగ్ కూడా మాట్లాడాల్సిందే. ఇది మనం ఎవరు కాదు, మేము రూలింగ్ లో ఉండి ఇప్పుడు మీతో కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ తప్పిదం వల్ల వచ్చింది. మరి ఈ తప్పు చేయకూడదంటే ఇప్పుడు 3 రోజులు అయింది. ఇప్పుడు ఈ రోజు ఈ జనాలను చూసన్నా మీకు అర్థమవుతుందని మేము ఈ మీడియా ద్వారా చూసిన తర్వాత అర్థమవుతుంది. రేపు కనీసం ఈ గ్రామాల ప్రజలే, లేకపోతే ఉన్న 42 గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు ఇందాక అన్నట్టు అలసందుకు తమ్ముంది వాళ్ళ సాలకులు కొండ వాళ్ళు కూడా అందరూ కలిసే ఉందామన్నా విడిపట్టారు మన అన్నదమ్ములు అంటున్నాడు. తమ్ముడికి థ్యాంక్స్ చెప్తూ చూడు, ఈ విధంగా ఈ గ్రామాల ప్రజల అభిప్రాయాలు ఉన్నప్పుడు తెలిసో తెలియక చేశారు, అయిపోయింది. మేము కూడా మిమ్మల్ని తప్పు పట్టలేదు. ఈ మీడియా ద్వారా ఒకవేళ ఏదైనా మాట్లాడినా కూడా పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజల్లో ఉండే ఆవేశము, మా నాయకులకి రోజు రెగ్యులర్ గా ఊర్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని నిలదీశారు. కాబట్టి మమ్మల్ని కూడా రాజకీయ లైఫ్ లేకుండా చేయొద్దండి. ఎందుకంటే ఇవి చేశారనుకోండి, రేపు ఈ 16 గ్రామాలు రేపు ఏ ఎలక్షన్ జరిగినా కూడా అందరూ ఉవ్వెత్తిరిగిసిపడి దెబ్బ కొట్టేటట్లే ఉన్నారు. ఈ ఆవేశం చూసి అర్థం చేసుకొని దయచేసి రాజకీయంగా నాయకుల్లో అర్థం చేసుకుని రేపో ఎల్లుండో మరి, ఎందుకంటే రేపు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాము, మళ్ళీ దీక్ష కూర్చుంటాము. దీనంతా ఇంకా ప్రలాంగ చేసి మీకు ఇంకా చెడ్డ పేరు రాకుండా రేపో ఎల్లుండో అందరు నాయకులు ఉన్న ప్రజెంట్ ఎక్స్లు అందరూ కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా కూర్చొని, ఎందుకంటే ఇప్పుడు ఇందాక మా తమ్ముడు అని ఒకరు రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు పోతారా? మీరు మండల లీడరు, మండల నాయకులు, రోజు ప్రజల్లో ఉండే వ్యక్తులు, మీరు ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేయాలని మా మీద ఒత్తిడి తెచ్చినందువలన ఈ ఉద్యమాన్ని తెరదీశామా తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే గ్రామాల వాళ్ళు అందరూ రైతు కుటుంబాలు రోజు దిననిత్యం ఆదానికి వస్తే 10 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లో ఉన్న ఊర్లో కూడా తీసిపోయి 35 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు రావాలంటే ఇది ప్రజలు, మేము మాట్లాడేది కూడా కాదు, మా 16 గ్రామాల్లో కూడా మాట్లాడారు. టౌన్ లో వాళ్ళకు రోజు మనం కనిపించిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అయ్యా నువ్వు మీడియాలో కూడా స్వచ్ఛంగా చెప్పావు, ఇది అన్యాయం అయ్యేది. ఎవరైనా పోయి పెద్దారివాడలో గ్రామంలో కలిపితే వాళ్ళు ఏమంటారు, మేము కలపలేదు, మళ్ళీ అడగలేదు అంటారు. సరే పెద్దారివాడ మళ్ళీ అడిగిండేది అయితే వేరే గ్రామాలు అవి చేయాలి. కానీ వాళ్ళు అడిగినారు కదా మండలం ప్రకటించి ఈ గ్రామాలు తీసిపోయి ఎట్లా కలుపుతావు? వేరే మండలాలు ఈ మండలాలకి కలపడం ఇప్పుడు అసాధ్యమని వాళ్ళకి తెలిసే. కానీ వాళ్ళు ఏదో ఒక బొమ్మ చూపించి 10 గ్రామాలు చూపించి మండలం అడిగినారు. దాన్ని మేము గెస్ట్ చేయలేకపోయాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది. 4 మండలాలు చేస్తాడు కదా, ఏదో అనుకూలం ఉన్నట్టు అవుతుంటాడు, అందరికి అనుకూలం అవుతున్న ఉద్దేశంతో ఆగినాము. ఈ గెడ్జెట్ ఇచ్చినాము, అయిపోయింది అన్న తర్వాత అందరికి లేచిన తిక్క. ఇక్కడే మాకు అందరు కోపాలు వచ్చిండేది. అయినా అంతకుముందు కూడా 4 మండలాలు అందుకు అడ్జస్ట్ చేస్తారని అనుకున్నాం. ఒక మండలం ఇచ్చి అది కూడా చిరుకు రాసి ఆ పెద్దారివాడ పోవాలంటే ఒక ఊరు కర్ణాటక దాటి పోవాలి.
ఎక్కడ లేదు, కర్ణాటక ఊరు దాటి పోవాలా. మరి ఇటువంటి ఊరు అంటే మరి ఈ వీడియో చూసిన తర్వాత పెద్ద గ్రామ ప్రజలు మీరేం తప్పుగా అర్థం చేసుకోవద్దని మీరు అడిగారు కదా, మీరు ఫైట్ చేసుకోండి, తప్పలేదు. మీరు పెద్ద గోనెహాలు, ఇంగిల్లాలు, ఎండిఎల్లి, గజ్జల్లి, వందవాగిలి అవి కలుపుకున్నారు కదా, వాటితో కలిపి అడిగి చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మా గ్రామాలు ఎట్టి పరిస్థితులు చేయనీయము, ఎక్కడి దాకా అయినా తెగబడతాము. ధర్నాలు రేపటి నుంచి ప్రతిరోజు ప్రతి సర్కిల్ ధర్నాలు, రస్తారోకోలు, రేపు నుంచి రేపో ఎల్లుండో నాయకులు కూడా పిలిచి ఏకతాటి నాయకుల ఇల్లు కూడా ముట్టడిస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు వేణుగోపాల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఎందుకంటే ఈ ఇంతవరకు తెచ్చుకోవద్దండి. ఈ ఖచ్చితంగా ఈ 16 గ్రామాలు మాత్రం మీరు రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా పునాదులు కదిలేటట్లున్నాయి. కొంచెం అర్థం చేసుకుని దీన్ని తొందరగా నిర్ణయం తీసుకుంటారని కూడా దయచేసి వేరేగా అర్థం చేసుకోకుండా మా అందరూ కూడా పిలిచి 16 గ్రామాల వాళ్ళు పిలిచి తమ్ముడు అన్నట్లు 42 గ్రామాల వాళ్ళు కూడా పిలిచి ఇంకో మండలం చేయండి, లేకపోతే మా 16 గ్రామాలు ఇడుకొట్టే కాదు అని అసాధ్యమయ్యేటట్లుంటే మేము ఒక పాయింట్ ఎన్నుకున్నాము, చెరుకు క్రాస్ అని. ఒకవేళ మీరు కూడా అది కాకుండా లేకపోతే మరి 16 గ్రామాలలో మనం ఏదో ఒక ఊరు చెప్తాము, ఆ రోజు మనం డిసైడ్ చేయండి. ఆ 17 కలిపి యూతులు 28 కలిపినారు, ఇంకో 5 కలపొచ్చు ఆ రోజు. ఎందుకంటే మండల వ్యవస్థ వస్తుంది, ఎంపీటీలు తక్కువ, ఇంకొక ఎంపీటీసీలు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చెరుకు క్రాస్ అనేది అంటే వేరే రకంగా తప్పు అర్థం చేసుకోవద్దండి. పెద్ద తిరుగుల నుంచి కూడా వాళ్ళకి కూడా దగ్గర అవుతుంది. ఇటు సైడ్ ఎవరు ఆరకల్లు అన్నారు, ఇది గతంలో ఆరకల్లో లేకపోతే మండిగిరో చేసుకుంటే కూడా ఆ గ్రామాల్లో దగ్గర అవుతుంది. కాబట్టి ఈ విధంగా కూర్చోబెట్టి సామరస్యంగా సాల్వ్ చేశారని వీరు ఇప్పుడు కూడా మీ పైన ఆశ ఉంది. మా అందరూ కూడా 16 గ్రామాల వాళ్ళ నాయకులకి, ప్రజలకు అందరూ కూడా ఆశ ఉంది. కాబట్టి మీ పైన నమ్మకం కూడా ఉంది. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. ప్రజల తరపున కూడా మీకు కోరడం కూడా జరుగుతూ ఉంది. నమస్తే.